ఇదిగో ఇక్కడే మనాలిలో మేము తీసుకున్న హోటల్ ఎంత బాగుందో. ఇదిగో ఇక్కడ కూర్చొని ఈ కుర్చీలో కూర్చొని వాళ్ళు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ తింటూ ఆ ఎదురుగా ఉన్న హిమాలయాలు చూస్తూ ఆస్వాదిస్తూ తింటూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో. చుట్టూ పరిసరాలు చూస్తూ మైమరిచిపోయి ఆహా అలా ఆ క్షణం ఆగిపోతే బాగుంది అన్నట్టుగా అనిపించింది. అంత బాగుంది ఈ వాతావరణము. అయితే వాతావరణమే కాకుండా ఇక మీకు హిమాలయాల కూర్చిన చాలా విషయాలు నేను ఈ వీడియోలో చూస్తాను. మీరు సమయాన్ని కొంచెం కేటాయించి తప్పకుండా చూడండి. ఎందుకంటే మనందరికీ హిమాలయాలు ప్రపంచంలోనే ఎత్తైన ఆ శిఖరాలని తెలుసు, కానీ అక్కడ ఉన్న చాలా చరిత్ర మనం మిస్ అయ్యాము. అదంతా కూడా ఇప్పుడు నేను నా వీడియోలో చెప్తాను. కులు మనాలి భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు. ఇవి హిమాలయాల ఒడిలో సముద్ర మట్టానికి దాదాపు 2500 మీటర్ల ఎత్తులో బియాస్ నది ఒడ్డున ఉన్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణము, మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు సాహస క్రీడలకు ఇవి చాలా ప్రసిద్ధి. హిమాచల్ ప్రదేశ్ను దేవభూమి అని పిలుస్తారు. ఎందుకంటే ఈ ప్రాంతము గొప్ప ఆధ్యాత్మిక వారసత్వము, పురాణ ప్రాముఖ్యత మరియు లెక్కలేనన్ని పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. దీనికి గల ముఖ్యమైన కారణాలు పురాణ నమ్మకాలు. హిందూ పురాణాల ప్రకారము ఈ ప్రాంతంలోని పర్వతాలు మరియు లోయలలో దేవతలు నివసించారని లేదా తపస్సు చేశారని నమ్ముతారు. అపారమైన దేవాలయాలు. హిమాచల్ ప్రదేశ్ అంతటా వేలాది పురాతనమైన ప్రసిద్ధ హిందూ దేవాలయాలు ఉన్నాయి. నైనాదేవి, జ్వాలాదేవి, వైష్ణవ్ మరియు చాముండాదేవి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఇక్కడే ఉన్నాయి. స్థానిక దైవ విశ్వాసాలు. ఇక్కడ ప్రజలు ప్రతి గ్రామానికి ఒక స్థానిక దేవతను అంటే కులదేవత లేదా దేవుడిని కొలుస్తారు. స్థానిక సంస్కృతి ఆచారాలు దేవుడి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇక హిమాలయాలు మంచుతో కప్పబడిన శిఖరాలు. ఇవి సహజ సౌందర్యంగా ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణము, దైవత్వానికి ప్రత్యేకగా నిలుస్తాయి. అందువల్ల ఈ ప్రాంతం యొక్క పవిత్రత మరియు భక్తి భావన కారణంగా దీనిని దేవభూమి అని పిలుస్తారు. ఇంకా ఇక్కడ హిందూ పురాణాల ప్రకారము హిమాలయాలు మరియు ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ ప్రాంతము పరమశివునికి మరియు పార్వతీదేవికి నివాసంగా వర్ణించబడ్డాయి. శివుడు కైలాస పర్వతానికి వెళ్ళే మార్గంలో ఇక్కడి పర్వతాలలో తపస్సు చేశాడని, పార్వతీదేవి తన బాల్యాన్ని ఇక్కడే గడిపిందని నమ్ముతారు. ఇంకా మహాభారతము మరియు పాండవులకు సంబంధించిన విషయానికి వస్తే మహాభారత ఇతిహాసంలో ఈ ప్రాంతానికి బలమైన సంబంధం ఉంది. పాండవులు తమ అజ్ఞాతవాసంలో కొంత భాగాన్ని ఈ ప్రాంతంలోనే గడిపారని పురాణాలు చెబుతున్నాయి. ఇక మనాలిలోని ప్రసిద్ధ హిడంబి దేవాలయము అంటే భీముడు రాక్షసుడైన హిడంబుని వధించి అతడి సోదరి హిడంబిని వివాహం చేసుకున్న ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఆ దేవాలయం గురించి వేరే వీడియోలో మీకు అన్ని వివరాలు చెప్తాను. అలాగే ఇక్కడ రోహతాంగ్ పాస్ వద్ద ఉన్న వ్యాస్ కుండ్లోనే వేదవ్యాసుడు తపస్సు చేశాడని మరియు మహాభారతాన్ని రచించాడని నమ్ముతూ ఉంటారు. అది కూడా నేను వేరే వీడియోలో చేశాను, మీకు అవన్నీ కూడా చూపిస్తాను. అలాగే శక్తిపీఠాలు. హిమాచల్ ప్రదేశ్ అత్యంత పవిత్రమైన శక్తిపీఠాలకు నిలయం. హిందూ పురాణాల ప్రకారము సతీదేవి దేహంలోని వివిధ భాగాలు పడిన ప్రదేశాలు ఇక్కడ శక్తిపీఠాలుగా వెలిశాయి. కాంగ్రాలోని జ్వాలాదేవి అంటే సతీదేవి నాలుక పడిన ప్రదేశం మరియు నైనాదేవి అంటే కళ్ళు పడిన ప్రదేశం అన్నమాట. ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ప్రధానమైనవి. ఇక పురాతన జనపదాలు. మహాభారత కాలంలో ఈ ప్రాంతం
ప్రాంతము చిన్న చిన్న గణతంత్ర రాజ్యాలుగా ఉండేవి. వీటిని జనపదాలు అని పిలిచేవారు. వీటిలో త్రికర్త అంటే ప్రస్తుత కాంగ్రా, కులుత అంటే ప్రస్తుత కులు మరియు కొనందీలు అనేవి ప్రధానమైనవి. ఇంకా స్థానిక దేవతల సంస్కృతి ఎలా ఉందంటే, హిమాచల్ ప్రదేశ్లోని ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేకమైన స్థానిక దేవత లేదా దేవి ఉంటారు. కులు దసరా వంటి పండుగల్లో వందలాది మంది స్థానిక దేవతలు ఒక చోట చేరి చేసే ఉత్సవాలు ఇక్కడ పౌరాణిక మరియు సాంస్కృతిక వారసత్వానికి అద్దాలు పడుతూ ఉంటుంటాయి. ఈ విధంగా ఈ ప్రాంతము అనేక విధాలుగా పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఇంకా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీకృష్ణ దేవాలయము ఈ హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో దాదాపు 3895 మీటర్లు అంటే 12,778 అడుగులు ఎత్తులో ఎల్లాకండ సరస్సు ఉంది. అక్కడ ఉంది. ఈ పవిత్ర సరస్సు మధ్యలో శ్రీకృష్ణుని ఆలయం ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కృష్ణ దేవాలయంగా భక్తులు నమ్ముతారు. మహాభారత కాలంలో పాండవులు తమ హిమాలయ అజ్ఞాతవాస సమయంలో ఈ సరస్సును మరియు ఆలయాన్ని నిర్మించారని స్థానిక పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇక కాగ్రా జిల్లాలోని కూన్పూర్ కోటలో చారిత్రకమైన బ్రిజ్రాజ్ స్వామి ఆలయం ఉంది. శ్రీకృష్ణుడు తన భక్తురాలైన మీరాబాయితో కలిసి పూజలు అందుకున్న దేవాలయం ఇది. ఇక మహాభారత ఇతిహాసం ప్రకారము పాండవులు తమ అజ్ఞాతవాసంలో ఎక్కువ సమయము హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలోనే గడిపారు. శ్రీకృష్ణుడు వారికి మార్గదర్శిగా మరియు రక్షకుడిగా ఉండటంతో హిమాచల్ పర్వతాల్లో ఆయనకు పూజలు జరిగాయని అనేక మంది స్థానిక దేవతలు శ్రీకృష్ణుడు అంశగా లేదా రూపాలుగా ఆరాధించబడుతున్నారని ఇక్కడ సంస్కృతి చెప్తుంది. భారతదేశపు ఫ్రూట్ బౌల్ అంటే పండ్ల గిన్నె అని పిలుస్తారు. ఇక్కడ వాతావరణము అనుకూలంగా ఉండటం వల్ల అనేక రకాల పండ్లు ఇక్కడ పండుతాయట. ముఖ్యంగా ఇక్కడ యాపిల్స్ అత్యంత ప్రసిద్ధమైనవి. వాటికి సిమ్లా, కులు, కిన్నౌరు జిల్లాల్లో ఇవి విస్తృతంగా పండుతాయట. ఇక యాపిల్స్తో పాటు పియర్స్ అంటే పీచు పండు, ఆఫ్రికాట్లు మరియు ప్లమ్స్ ఎక్కువగా దొరుకుతాయి. ఇక నారింజ మరియు నిమ్మకాయలు కూడా ఇక్కడ బాగా పండిస్తారు, బాగా దొరుకుతాయి. అలాగే దానిమ్మ, కొండ ప్రాంతాల్లో ప్రత్యేకమైన దానిమ్మ పండ్లు కూడా లభిస్తాయి. ఇవి కాకుండా స్థానికంగా అంటే అడవి పండ్లు, వైల్డ్ ఫ్రూట్స్ అన్నమాట. హిసాలు అంటే వైల్డ్ రాస్బెర్రీ బెర్రీస్ వంటి స్థానిక పండ్లు ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి. మేము కూడా కొనుక్కున్నాము. ఇక్కడ స్ట్రాబెర్రీ ఎంత బాగుందంటే, ఎంత ఫ్రెష్గా, ఎంత బాగుంది, ఎంత స్వీట్గా. అంటే మన వైపు ఎప్పుడు కొద్దిగా వెళ్ళిపోయినట్లుగా ఏవో బాక్స్లో పెట్టేసి ఇస్తారు కదా, అదంత టేస్ట్గా ఉండేవి కాదు. కానీ ఇక్కడ అప్పటికప్పుడు చిన్న బౌల్లో పెట్టించారు. ఎంత బాగుందో అంత బాగుంది. కులు పట్టణానికి ఉత్తరాన 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు, యాపిల్ తోటలు మరియు అందమైన బియాస్ నది ఈ ప్రాంతాల ప్రత్యేకత. ముఖ్యమైన పర్యాటక ఆకర్షణలు ఏంటంటే రోహ్తాంగ్ పాస్, మంచు కొండలను చూసేందుకు మరియు స్కీయింగ్ వంటి ఆటలకు ఇది అనువైన ప్రదేశం. సోలాంగ్ లోయ, ఇది పారాగ్లైడింగ్ మరియు జోర్పింగ్ మరియు ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలకు ప్రసిద్ధి. హిడంబ ఆలయము మనాలిలో ఉన్న పురాతనమైన ఆలయము. ఇది కలపతో నిర్మించిన చారిత్రక దేవాలయము. మల్లీ రోడ్డు, మల్లీలో షాపింగ్ చేయడానికి మరియు స్థానిక వంటకాలను రుచి చూడడానికి ప్రధాన కేంద్రం. కులు లోయ, దేవదారు అడవులు, అందమైన పచ్చిక బయళ్ళు మరియు పురాతన దేవాలయాలకు ఇది నిలయం. ఇక్కడ
ట్రెక్కింగ్ బియాస్ కుండ్, చంద్రకని పాస్ మరియు హంతాస్ వంటి అద్భుతమైన ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి. రివర్ రాఫ్టింగ్లు కులు లోయ గుండా ప్రవహించే బియాస్ నదిలో రాఫ్టింగ్ చేయవచ్చు. ఇక్కడికి చేరాలంటే విమాన మార్గం కులుకు సమీపంలో ఉన్న భుంటార్ విమానాశ్రయం ఉంది. రైలు మార్గం అయితే సమీప ప్రధాన రైల్వే స్టేషన్ చండీగఢ్. రోడ్డు మార్గం అయితే ఢిల్లీ మరియు చండీగఢ్ నుండి హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ మరియు ప్రైవేటు వాల్వా బస్సులు మరియు మన సొంత కారులో అయినా సరే వెళ్ళొచ్చు. ఇక్కడ సందర్శించడానికి ఉత్తమమైన సమయం ఏంటంటే మార్చి నుండి జూన్ వరకు, అంటే వేసవికాలం. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. ఇక డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు అయితే మంచు పడే సమయం అన్నమాట. ఆ మంచు స్నో పడుతూ ఉంటే ఆ అనుభూతిని పొందవచ్చు. కులి, మనాలి ఈ ప్రాంతాలు ఎత్తైన పర్వతాలతో చల్లని వాతావరణంతో నిండి ఉండడం వల్ల ఇక్కడైతే రకరకాల పూలు, వాటి పేర్లు కూడా అసలు చెప్పలేవు. అన్ని రకాల అందమైన పూలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంటాయి. ముఖ్యంగా గులాబీలు అయితే ఎన్ని రంగులు ఎన్ని ఉన్నాయో అన్ని రంగుల గులాబీలు కూడా అక్కడ నేను చూశాను. కొన్ని గులాబీ రంగులలో ఉన్న పూలకైతే నేను వీడియోస్ కూడా తీశాను. అవి నేను వేరేగా మీకు తర్వాత పెడతాను. ఇక అనేకమైన ఔషధ గుణాలున్న పూలు కూడా ఇక్కడ ఉన్నాయట. అలాగే మనకు తెలిసిందే కదా, హిమాలయాలన్నీ కూడా ఆ ఔషధ మొక్కలతో నిండి ఉంటుంది. అది ఎన్నో శారీరక రోగాలకు పనిచేస్తాయని చెప్పేసి మనం విన్నాము. అలాంటివన్నీ కూడా ఇక్కడ లభిస్తాయని నేను ఇక్కడ తెలుసుకున్నాను. కొన్ని పూలను అయితే చూశాను. అలాగే ఇక్కడ బంతిపూలు కూడా, రకరకాల బంతిపూలు ఇక్కడ ఎక్కువ పండగలు చేస్తూ ఉంటుంటారు. అంటే ఇక్కడ దేవతల నిలయం కాబట్టి అనేకమైన దేవతలకు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఆ పూజా సమయంలో వీళ్ళు బంతిపూలను ఎక్కువగా వాడుతూ ఉంటుంటారు. సో ఈ ప్రాంతం అంతా కూడా పూలకు ప్రసిద్ధి. ఇక్కడి నుంచి అనేకమైన ప్రాంతాలకు పూలను ఎగుమతి చేస్తుంటారు. ముఖ్యంగా గులాబీలని ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంటుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇది ఒక దేవాలయము. ఈ దేవాలయం ఏంటంటే హిడంబి దేవాలయం అన్నమాట. ఇది చూసారా, మొత్తం అంతా కూడా చెక్కలతో నిర్మించబడి ఉంటుంది. ఈ దేవాలయం గురించి ఇంకా వివరాలు నేను వేరే వీడియోలో చేస్తాను. ఇక్కడంతా కూడా ఆ పెద్ద పండగ జరుగుతుంది. నేను వెళ్ళిన రోజైతే ఇది ఆ అమ్మవారి తాలూకా పుట్టినరోజట. అక్కడ పండగలు చాలా బాగా చేస్తారు, చాలా ఘనంగా. అవన్నీ కూడా నేను మీకు వేరే వీడియోలో నేను చూపిస్తాను. జనాలు అయితే విపరీతంగా వచ్చారు, చూశారు కదా, కనిపిస్తున్నారు జనం. ప్రపంచంలోనే ఎత్తైన పొడవైన సొరంగం ఇదంతా చూడండి. ఇక్కడ జనాలు అయితే అక్కడ ఎంట్రన్స్లో పోవడం మంది అలాగా ఆపి, వాళ్ళు వచ్చిన కార్లు అన్నీ ఆపి, వెహికల్స్ అన్నీ ఆపి ఇక్కడ ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు. ఈ లోన చాలా పొడవుగా ఉంటుంది. అది మళ్ళీ పూర్తిగా మీకు వేరే వీడియోలో చూపిస్తూ ఉంటుంటాను. అయితే మీకు అందరికీ కూడా నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా ఓపికగా ఇంత పెద్ద వీడియో తీసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇలా ఈ పెద్దదైన ఈ అటల్ సొరంగ దాటిన వెంటనే మనకి పూర్తిగా మంచుతో కప్పబడిన ఎత్తైన పొడవైన పర్వతాలు కనిపిస్తూ ఉంటుంటాయి. నిజంగా నా జీవితంలో మర్చిపోలేని ఈ ప్రయాణము భగవంతుడు నాకు ఇచ్చిన వరము. థ్యాంక్స్ గాడ్.